దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ క్రీస్తు శ్రేష్ఠమైన నామం పెట్టిన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అయితే క్రైస్తవుల మీద వ్యతిరేకంగా క్రైస్తవ్యం మీద బురద చల్లే పనికి మాలిన వారి జాబితాలో ఉన్నటువంటి ఒకరు కరుణాకర్ సుగుణ. ఈ కరుణాకర్ సుగుణకి పని పాట ఏది లేనట్టుగా ఒక సామెత గుర్తొస్తుంది. పని లేనోడట పిల్లిదల కొరిగాడట. అలాగా ఈ కరుణాకర్ సుగుణకి పని పాట ఏమి లేనట్టుంది. అయితే చిలకలూరుపేట దగ్గర షాలేం రాజు గారు, దైవజనులు షాలేం రాజు గారివి సువార్త కూడికలు జరుగుతున్నాయి, మహాకూటములు అని. అయితే ఆ పోస్టర్లు వారు ఎక్కడో అంటిస్తే, వాల్ పోస్టర్స్ అంటిస్తే ఈ పనికి మాలిన వెధవ ఈ కరుణాకర్ సుగుణ వెళ్ళి ఆ వాల్ పోస్టర్లని చింపుతూ గోడ మీదకి ఎక్కి చింపుతున్నాడు, కిందున్నవి చింపుతున్నాడు. ఈ పనికి మాలిన చేష్టలు ఎందుకు చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అంత ఇంకితం లేకుండా చిన్నపిల్లల్లాగా ఇంత వ్యతిరేకంగా ప్రవర్తించాల్సిన అవసరత ఏంటి? నీ ఇంటి మీద ఏంటిచ్చారా పోస్టర్? ఏమన్నా కరుణాకర్ సుగుణ నీ ఇంటికి వేశారా? నువ్వు వెళ్ళే గుడికి వేశారా? మీ ఆఫీస్కి అంటించారా పోస్టరు? నీకేంటి ప్రాబ్లం? అంత బాధ ఎందుకు నీకు? సేవకులు ఎక్కడ అంటించుకోవాలి అక్కడ అంటించుకున్నారు, వాళ్ళు పోస్టర్లే కదా అంటించుకున్నారు. ఎక్కడ మీకు మీ మత గ్రంథాలపైన కానీ మీరు ఆరాధించుకునే గుళ్ళపైన కానీ వేయలేదు కదా. ఎందుకు పోస్టర్లు చింపుతున్నావు? ఏంటి నీకు పని పాట ఏమి ఉండదా? ఇలాంటి పనికి మాలిన చేష్టలు ఎందుకు చేస్తున్నావు నువ్వు? నీ గురించి మాట్లాడటం కూడా టైం వేస్ట్ నాకు తెలుసు, కానీ అది చూసిన తర్వాత నాకు బాధ వేసింది. క్రైస్తవులు అంటే ఎందుకు ఇంత గిట్టకుండా తయారైపోతున్నారు ఈ పనికి మాల వాళ్ళందరూ అని నాకు అర్థం కావట్లా. రాధా మనోహర్ దాస్ ఆయన ఒకడు, నువ్వు ఒకడివి, లలిత్ కుమార్ ఒకడు. ఎందుకు మీ జాతి ఎందుకు ఇలా తయారైపోతుంది? నీ బతుకేంటి? ఎక్కడి నుంచి వచ్చావు అసలు తెలుసా? నువ్వు నీ స్థాయి, నీ పుట్టుపూర్వతలు అన్నీ తెలుసు నాకు. అవన్నీ మాట్లాడడం అనవసరం. ఒక క్రైస్తవుణ్ణి పోస్టర్ చింపగలవు, వాల్ పోస్టర్ చింపగలవు, జనాన్ని మీటింగ్కి వెళ్ళకుండా ఆపగలవా? ఆ సభలు జరుగుతున్న సభలు విజయవంతంగా జరగకుండా, దేవునికి మహిమకరంగా జరగకుండా ఆపగలవా? 2 పోస్టర్లు చింపినంత మాత్రాన ఏదో మీటింగ్ ఆపేసినంత సునకానందాన్ని పొందేస్తున్నావు నువ్వు. దాన్ని సునకానందం అంటారు. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు, వెర్రి పనులు చేసి నీ గౌరవాన్ని నీ మతంలో ఎందుకు పోగొట్టుకుంటావు? నీ హైందవులే నిన్ను వెంబడిస్తున్న వాళ్ళు చూసి ఏంటన్నా చిల్లర పని అని నిన్ను అనరా? నిన్ను అనుకోరా? చిల్లర వేషాలు అంటారు వీటన్నిటిని కూడా. మా క్రైస్తవులము, మా సేవకులము ఎక్కడైనా ఎప్పుడైనా ఇలాంటి పనికిమాలిన పనులు చేశామా? మీరు కూడా పోస్టర్లు వేస్తూ ఉంటారు, హైందవుల సభలు జరుగుతూ ఉంటాయి, మీరు కూడా ఫ్లెక్సీలు కడుతూ ఉంటారు, మీరు కూడా మీ పండగలకి హారన్లు పెట్టుకుంటూ ఉంటారు. మేము ఎక్కడైనా వాటిని అభ్యంతరకరంగా ప్రవర్తించామా? ఎక్కడైనా వ్యతిరేకంగా మేము బిహేవ్ చేసామా? ఎక్కడా లేదు కదా. ఏ హైందవులకు సంబంధించిన ఆచారపరమైన పండగల్ని మేము అభ్యంతరపరచము, మేము వాటిని డిస్టర్బ్ చేయము, అబ్జెక్షన్ చెప్పము. మీకెందుకు ఇంత ప్రాబ్లం నాకు అర్థం కావట్లేదు. కరుణాకర్ సుగుణ ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు క్రైస్తవుల బైబిల్ని, వాళ్ళ కరపత్రాలని, వాళ్ళ వాల్ పోస్టర్ని, వాళ్ళ ఫ్లెక్సీల్ని చింపచ్చు, తగలబెట్టచ్చు. కానీ క్రైస్తవుల నమ్మే సత్యం ఒకటి ఉందే, సత్యం ఉందే, ఆ సత్యాన్ని నువ్వు కదల్చును కూడా కదల్చలేవు. నీ వల్ల కాదు, నీ తరం కాదు. నువ్వు ఎన్ని అభాండాలు వేసినా, ఎన్ని వ్యతిరేకపు మాటలు చెప్పినా, నువ్వు ఎన్ని ఇలాంటి పిచ్చి చిల్లర వేషాలు ఎన్ని వేసినా, నీ బతుకు ఏం బ్రతుకయ్యాయి? బ్రతుకునిది నీ వయసు ఏంటి? ఆ గోడలెక్కి కాగితాలు చెప్పుకున్నాడట్లాగా గోడలెక్కి వాల్ పోస్టర్లు చెప్పుతారు. ఏంటి నీ కర్మ ఏంటది? అది గొప్ప అనుకుంటున్నావా?
గ్రేట్ అనుకుంటున్నావా? నీచుడివు నువ్వు అని అర్థమవుతుంది. ఇంకా నీచమైన స్థితికి దిగజారిపోతున్నావు. ఏదో యూట్యూబ్ వచ్చింది కాబట్టి దాని మీద ఏదో నెలకు 30,000 40,000 సంపాదించుకొని బతుకుతున్నావు. ఇలాంటి పనికి మాలిన పనులు ఎందుకు చేస్తావు? ఏదో బ్రతుకు తెరువు కోసం ఏవో 4 మాటలు వాళ్ళ కోసం వీళ్ళ కోసం చెప్పుకొని క్రైస్తవులను అడ్డు పెట్టుకుని, క్రైస్తవులే లేకపోతే నీకు బ్రతుకు లేదు. ఎందుకంటే నీ మత గ్రంథాల గురించి నువ్వు గొప్ప చెప్పేది ఏమీ ఉండదు. ఎంతసేపు క్రైస్తవుల మీద, సేవకుల మీద, బైబిల్ మీద పడి ఏడవటం తప్ప ఏమి ఉండదు అక్కడ. ఎందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తావు? ఎందుకు క్రైస్తవుల్ని రెచ్చగొడతావు? వాల్ పోస్టర్లు నీకేం ద్రోహం చేశాం మేము? ప్రతి సేవకుడు సువార్త సభలు జరుగుతున్నప్పుడు పోస్టర్లు అంటించుకోవటానికి, పబ్లిసిటీ చేసుకోవటానికి, అనౌన్స్మెంట్స్ కానీ, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కానీ ప్రతి దానికి వి గెట్ పర్మిషన్ ఫ్రమ్ గవర్నమెంట్ నుంచి మేము అఫీషియల్గా పర్మిషన్ తెచ్చుకుంటాం. పర్మిషన్ తెచ్చుకున్నాకనే ఇవన్నీ చేస్తాం. నువ్వు ఎవడివురా అసలు పోస్టర్లు చింపేయటానికి? బుద్ధిహీనుడా, మూర్ఖుడా, తెలివి తక్కువవాడా, ఇంత నీచమైనటువంటి పనులకు దిగజారిపోతున్నావు ఎందుకు? నీ వయసు ఎంత? నీ అనుభవం ఎంత? నువ్వు మత పెద్దగా ఉన్న నువ్వు ఆ కాగితాలు ఎరుకునే వాళ్ళ చిల్లర వేషాలు వేయటమేంటి? పోస్టర్ కావాలని ప్రయత్నం చేస్తున్నావా? అడిగితే ఒక 100 పోస్టర్లు ఇంటికి పంపిస్తారు కదా. ఏ సేవకుడు పోస్టర్ అయితే చింపావో ఆ పోస్టర్ ఇంటికి కూడా పంపిస్తారు. ఇంటికి కావాలంటే అంతికించుకో. ఎందుకు ఇలాంటి కకృతి పనులు చేస్తావు? నీ విలువ ఎందుకు దిగజార్చుకుంటావు? నువ్వు ఒక మత పెద్దవి, నిన్ను వెంబడించేటోళ్ళు మరలా నీ ప్రసంగాలకి, నీ మాటలకి, నీ మాట విధానానికి నిన్ను వెంబడించేటోళ్ళు ఒక పనికిమాలిన సంత. బ్రతుకును మార్చుకో. సత్యాన్ని చింపలేవు, సత్యాన్ని తగలబెట్టలేవు, గుర్తుపెట్టుకో. నువ్వు 100 పోస్టర్లు చింపినా ఒక్కసారి ఆ మహాకూటములు జరుగుతున్నాయి కదా, షాలెం రాజు గారి చిలకలూరిపేటలో వెళ్ళు, ఆ డేట్లలో వెళ్ళి నేను చింపిన 2 పోస్టర్ల వలన నాకేమైనా లాభం జరిగిందా, నాకేమన్నా ఉపయోగం జరిగిందా, నాకేమన్నా లబ్ధి కలిగిందా, నేను చింపిన పోస్టర్ల వలన జనం వెళ్లకుండా ఆగిపోయారా అని వెళ్ళి చూడు. ఆ జనం తొక్కి చంపేస్తారు, నేను దరిద్రం వదిలిపోద్ది. ఎందుకు ఇలాంటి పనికి మాలిన చిల్లర వేషాలు వేస్తావు? మార్చుకో, నీ బతుకు మార్చుకో, నీ పనేదో నువ్వు చేసుకో, నీ గ్రంథాన్ని నువ్వు ప్రకటించుకో, నీ దేవుణ్ణి నువ్వు ప్రకటించుకో, నీ వ్రత గ్రంథాలని నిన్ను వెంబడించే వాళ్ళకి నువ్వు ప్రసంగాలు చేసుకో, ఏవైనా చేసుకో. క్రైస్తవుల జోలికి రాకు, క్రైస్తవుల విధానాలకి అడ్డు రాకు. మేమేం చేసినా అఫీషియల్గా చేస్తాం. నీకు ఆటంకంగా ఒకవేళ ఆ పోస్టర్ నీకు ఇబ్బందికరమైనటువంటి స్థలాలు అంటించారా లీగల్గా వెళ్ళు. పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా, అడుగు, సార్ ఇక్కడ వేశారు, మా గుడి మీద వేశారు, మా దేవాలయం మీద వేశారు, లేదా మా ఆఫీస్ మీద అంటించారు, లేదా మా కారు మీద అంటించారు. ఇలాంటివి ఏమైనా చేస్తే అది ఎవరు రైట్ అనరు. అది మా పోస్టర్ అయినా ఇంకొకరు పోస్టర్ అయినా అది అంగీకరించరు ఎవరు కూడా. అది ఎక్కడో రోడ్డు మీద ఒక వీధిలో వేస్తే నీకేంట్రా నొప్పి? యూజ్లెస్ ఫెలో, బుద్ధి జ్ఞానం లేని పనికిమాలిన విధవు నువ్వు. తెలివి లేని చేష్టలు ఇవన్నీ కూడా. కొంచెమన్నా సెల్ఫ్ రెస్పెక్ట్ కలిగి ఉండు, ఆత్మాభిమానం కలిగి ఉండు. నీ విలువ, నీ పరువు, నీ ఇజ్జత్ నువ్వే తీసుకుంటున్నావు. ఇది ఒక లైఫేనా నువ్వు బతికేది? పనికి మాలిన వేషాలు మానుకొని శుభ్రంగా బ్రతుకో. వ్యతిరేకత ఉంటే అఫీషియల్గా వెళ్ళు, చిల్లర చేష్టలు చేసి పరువు తీసుకొని ఇలా మాతో మరలా తిట్టించుకొని ఇలాంటి నీచమైన పనులు చేయవు అని నేను ఆశిస్తున్నాను. దయచేసి ఎవరికి కూడా చెప్తున్నాను, క్రైస్తవులు చేస్తున్న పబ్లిసిటీకి మాకు పర్మిషన్స్ ఉంటాయి. ఒక సభ పెట్టాలంటే, ఒక గ్రౌండ్లో సభలు పెట్టాలంటే అన్ని రకాలుగా అఫీషియల్గా లీగల్గా మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటాం. దాని తాలూకు పేపర్స్ మా దగ్గర ఉంటాయి. పర్మిషన్ లేకుండా పోస్టర్లు అంటించము, పర్మిషన్ లేకుండా కరపత్రాలు పంచము, పర్మిషన్ లేకుండా అనౌన్స్మెంట్స్ కూడా మేము చేయం. గ్రౌండ్కి పర్మిషన్ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ ఉంటుంది, పబ్లిసిటీ పర్మిషన్ ఉంటుంది, హారన్స్ పర్మిషన్ ఉంటుంది. ప్రతి దానికి పర్మిషన్ తీసుకొని మేము ముందుకు వస్తాము. హైందవులు క్రైస్తవేతరులు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. మీకు ఏదైనా ఇబ్బందికరంగా అనిపిస్తే చట్టపరంగా మీరు యాక్షన్ తీసుకుని తప్ప ఇట్లా చింపేయటాలు, లాగేయటాలు ఇలాంటివి చేసి మీ విలువ మీరు తీసుకొని విద్వేషాలని, పర్సనల్ ఈ రివెంజ్ని పెంచుకునే ప్రయత్నాలు చేయొద్దండి. నువ్వు చేసావని రేపు ఇంకొకరు
వాడు చేశారని ఇంకొకరు. అవసరమా ఇవన్నీ కూడా? నువ్వు ఒక మత పెద్దగా ఉన్నావు, ఒక శివశక్తిని స్థాపించిన వ్యవస్థాపకుడివి, చిల్లరేషాలు వేస్తున్న చిల్లరగాడిలా ప్రవర్తిస్తున్నావు. బుద్ధి తెచ్చుకొని శుభ్రంగా ఉండి ఇక మీదటైనా. అర్థమైందా? గాడ్ బ్లెస్ యూ.